ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చాలా రోజులుగా కేఈని పక్కన పెడుతున్న చంద్రబాబు ఇప్పుడు నేరుగా ఆయన శాఖలో బదిలీలను కూడా నిలిపివేశారు. 24 గంటల్లో కేఈ చేసిన బదిలీలను నిలిపివేయడంతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. తారాస్థాయికి చేరిన విభేదాలు, డిప్యూటీ సీఎం కేఈ చేసిన బదిలీల నిలిపివేత, 24 గంటల్లో బదిలీలు నిలిపివేసిన సీఎం చంద్రబాబు, 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన కేఈ, 872, 873, 874, 876 జీవోల జారీ, వాటన్నిటిని నిలిపివేస్తూ 882 జీవో జారీ, కేఈపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, కేఈకి వ్యతిరేకంగా లాబింగ్ చేసిన లోకేష్ టీం, గతంలోనూ బదిలీల్లో లోకేష్ జోక్యం, చాలా రోజులుగా డిప్యూటీ సీఎంకు ఇబ్బందులు, రాజధాని వ్యవహారాల్లో రెవెన్యూ మంత్రిని పక్కన పెట్టిన బాబు, ల్యాండ్ పూలింగ్ మొత్తం నారాయణకు అప్పగింత, అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసిన కేఈ, భూసేకరణ కూడా వ్యతిరేకించిన కేఈ, ఇప్పుడు బదిలీల ఎపిసోడ్తో వేడెక్కిన రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో సుమారు 21 మంది అధికారులను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల్లోని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను డిఆర్ఓలు, ఆర్డీఓలుగా నియమిస్తూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 872, 873, 874, 876 జీవోలను జారీ చేశారు. ఈ జీవోలన్నింటినీ అభియోగంలో పెడుతున్నట్టు మళ్ళీ తాజాగా 882 జీవోను జారీ చేశారు. దీంతో మొత్తం బదిలీలన్నీ నిలిచిపోయాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ బదిలీలను నిలిపివేశారు. సీఎం చంద్రబాబు తన అనుచరులైన లోకేష్ టీం ఒత్తిడి తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ సీఎం రమేష్ తో పాటు మరికొంతమంది కోరిక మేరకు లోకేష్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. చాలా రోజుల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు వలన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అవమానాలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నిర్వహించిన బదిలీల విషయంలో కూడా ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. లోకేష్ జోక్యం వల్ల అప్పట్లో వివాదం తలెత్తిందని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రాజధాని భూ సమీకరణ విషయంలో కూడా కేఈ కృష్ణమూర్తిని సీఎం చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారు. భూమికి సంబంధం లేని మున్సిపల్ మంత్రి నారాయణకు మొత్తం అప్పగించారు. ఈ విషయంపై గతంలో కేఈ కృష్ణమూర్తి బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో కూడా రెవెన్యూ శాఖను తోసిరాజని మున్సిపల్ మంత్రి నారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఇలా వివాదాలు కొనసాగుతుండగానే ఈ తాజా వివాదం బయటపడింది. ఎంతో అనుభవం ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలన్నీ ఇబ్బందికరంగా మారాయి. తన అనుచరుల కోసం బీసీ వర్గం నుంచి వచ్చిన బలమైన నాయకుడిని ఇలా పక్కన పెట్టడంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎన్ సతీష్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.